తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సామాన్యుడి లేఖ. తెలంగాణలో 10 ఏళ్ల కేసీఆర్ రాజరిక పాలనను అంతం చేసి ఇది ప్రజాప్రభుత్వం, ఇక జరిగేది ప్రజాపాలన అని ప్రకటించిన మీరు తిరిగి ఇప్పుడు కేసీఆర్ బాటలోనే ప్రయాణిస్తున్నారు. ఇది కొనసాగితే మీరు కూడా చివరికి కేసీఆర్ ఓటమి బాటలోనే వెళ్లిపోవాల్సి ఉంటుందేమో. 10 ఏళ్ల పాటు కేసీఆర్ తెలంగాణలో చేసినంత రియల్ ఎస్టేట్ వ్యాపారమే. పరిపాలన కంటే, ప్రజల బాగోగుల కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే కేసీఆర్, కేటీఆర్తో పాటు వాళ్ల అనుచరులంతా ఆనాడు దృష్టి పెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అసలైన అభివృద్ధిగా చూపెడుతూ ఇటు తెలంగాణ ప్రజల్ని, అటు దేశం మొత్తాన్ని భ్రమల్లో ఉంచారు. ఎకరం 100 కోట్లకు అమ్మి దాన్నే అభివృద్ధిగా చూపించాడు కేటీఆర్. భూములు అమ్ముకోవడమే అసలు సిసలైన వృద్ధి అని 1కి 10 సార్లు చెప్పుకున్నారు. లేదంటూనే మీరు ఇప్పుడు వాళ్ల బాటలోకే వచ్చేశారు. దానికి పచ్చి ఉదాహరణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ స్థలం. మీడియా గానీ, ఇటు పొలిటికల్ పార్టీలు గానీ ఈ 400 ఎకరాల అటవీ భూమిని హెచ్సియు ప్రభుత్వం మధ్య ఉన్న ఒక ల్యాండ్ డిస్ప్యూట్గా చూపిస్తూ సమస్యను తెలివిగా పక్కదారి పట్టిస్తున్నాయి. ఇక్కడ ఆ భూమి ఎవరిదనేది కాదు ప్రశ్న. ఆ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదా లేక ప్రభుత్వానిదా అన్నది తేల్చడం పెద్ద విషయం కాదు. అది ప్రభుత్వ స్థలమేనని సాంకేతికంగా, న్యాయపరంగా కోర్టు తేల్చేసింది. ఆ విషయంలో మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెల్లీరావు ముఠాకి ఈ 400 ఎకరాల స్థలాన్ని కట్టబెట్టాడు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కార్ ఆ డీల్ను రద్దు చేసింది. దాంతో ఈ 400 ఎకరాల భూమి ప్రభుత్వ పరమైంది. ఈ 400 ఎకరాలకు గాను ప్రభుత్వం హెచ్సియుకు నష్టపరిహారంగా వేరే భూమి ఎప్పుడో ఇచ్చింది. ఫైనల్ గా మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి ఈ 400 ఎకరాల భూమి పరులపాలు కాకుండా తిరిగి ప్రభుత్వం సొంతం చేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో మిమ్మల్ని అభినందించాల్సిందే. అయితే మీరు కాపాడిన భూమిని ఇప్పుడు మీరే తెగనమ్ముతారంటున్నారు. అసలు సమస్య ఇక్కడే వచ్చింది. 400 ఎకరాల భూమిని మీరు కాపాడినంత మాత్రాన దాన్ని అమ్ముకోమని మిమ్మల్ని ఎవ్వరూ కోరలేదు. ప్రభుత్వ భూములంటే అది ప్రజల ఉమ్మడి ఆస్తి. దానికి మీరు సంరక్షకులు మాత్రమే. దాన్ని రక్షించాల్సింది పోయి వాటిని అమ్ముకుని ప్రభుత్వాలు నడిపే దుస్థితికి దిగజారిపోయాయి పార్టీలు నేడు. తెలంగాణను నంబర్ 1 రాష్ట్రాన్ని చేశానని, చాలా అభివృద్ధి చేశానని చెప్పుకునే కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్లో ఒక చిన్న పిల్లల పార్కు కూడా నిర్మించలేకపోయాడు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పార్కులు గాని, ఆట స్థలాలు గాని తెలంగాణ ఏర్పడటానికి ముందున్నవే. హైదరాబాద్కు మణిహారం లాంటి కేబీఆర్ పార్కులో కొంత స్థలాన్ని కమిషన్లకు, వాటాలకు కక్కుర్తిపడి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బిల్డర్స్కు అమ్ముకున్నాడు. చివరికి ఆయన కథ ఎలా ముగిసిపోయిందో మనందరం చూశాం. 50-60 ఫ్లోర్ల హైరైజ్డ్ బిల్డింగ్లకు అనుమతులు ఇవ్వడం, ఫ్లైఓవర్ నిర్మించడం, రియల్ ఎస్టేట్ సంస్థలకు అనుకూలంగా మౌలిక సదుపాయాలు కల్పించడం మాత్రమే అభివృద్ధి అని కేసీఆర్ అనుకున్నాడు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, మంచి వాతావరణం, గ్రీనరీ, ఆట స్థలాలు, పార్కులు ఇవన్నీ కూడా అవసరమని ఏనాడు కేసీఆర్ ప్రభుత్వం భావించలేదు. 10 ఏళ్ల ఆయన పాలన ఫినిక్స్, మై హోమ్, వాసవి, రాజపుష్ప, అపర్ణ, వంశీరామ్ బిల్డర్స్, అలేఖ్య హోమ్స్, డిఎస్ఆర్, సత్వతో పాటు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల చుట్టూ తిరిగింది. ప్రభుత్వ భూములు అమ్ముకోవడం, ఆ డబ్బుని కొంత సంక్షేమ పథకాల పేరిట ఖర్చు పెట్టడం, మిగిలింది జల్సాలు చేయడం, ఇదంతా కేసీఆర్ పరిపాలనలో మేం చూశాం. చివరికి గండిపేట, హిమాయత్ సాగర్ చుట్టుపక్కల ఉన్న 111 జీవో భూములను కూడా R1లోకి మార్చేయాలని, ఆ భూములకు విలువ పెంచి తద్వారా లక్షల కోట్లు సంపాదించాలని క్రూరమైన ప్లాన్ వేశారు కేసీఆర్, కేటీఆర్. కనీసం హైదరాబాద్ చుట్టుపక్కల ఆ మాత్రం పచ్చదనం కూడా లేకుండా చేయాలని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇచ్చే ఐడియాలతో దారుణాలు చేశారు కేసీఆర్. ఇప్పుడు మీరు కూడా అదే దారిలో వెళ్లడమే బాధ కలిగిస్తోంది. హెచ్సియు పక్కనే ఉన్న ఈ 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూమిపైనే ఎందుకు మీరింత పట్టుదలగా ఉన్నారో అర్థం కావడం లేదు. ఆ 400 ఎకరాలు ఒక మంచి గ్రీన్ పార్క్గా మీరు ఎందుకు మార్చకూడదు? అక్కడ అదే నెమళ్లను, అదే జింకలను బతకనిస్తూ ఇంకా మరికొన్ని చెట్లు పెంచి ఆ భూమి చుట్టూ రక్షణ కోసం ఒక ప్రహరీ గోడ కట్టి సిటీ మధ్యలో అద్భుతమైన ఒక గ్రీన్ పార్క్ నిర్మిస్తే అది ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతుందో ఆలోచించండి. ఆ ఏరియాలో చుట్టుపక్కల ఒక్క పార్కు కూడా లేదు. ఈరోజు సిటీ మధ్యలో కేబీఆర్ పార్క్, బయోడైవర్సిటీ, బొటానికల్ పార్కులు ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయో చూడండి. తెల్లారు లేస్తే కొన్ని లక్షల మంది వీటిలో వాకింగ్ చేస్తారు, ఆ గ్రీనరీని ఆస్వాదిస్తూ ఉంటారు. సిటీ పొల్యూషన్ని చాలా వరకు అక్కడ చెట్లు నియంత్రిస్తున్నాయి, మంచి ఆక్సిజన్ ఇస్తున్నాయి. అలాంటి పార్కే మరొకటి హెచ్సియు చుట్టుపక్కల కంచె గచ్చిబౌలిలో ఉంటే ఈ ప్రాంతానికి ఉపయోగపడదా? ఐటీ పార్కులు నిర్మించవద్దని, సాఫ్ట్వేర్ కంపెనీలకు భూములు అమ్మొద్దని ఎవరూ అనడం లేదు. అవి ఖచ్చితంగా అవసరమే. ఈ భూమిపైనే ఐటీ పార్క్ నిర్మించాలి, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టాలి అని ఎందుకంత పట్టుదల? కంచె గచ్చిబౌలిలో హెచ్సియు చుట్టూ ఇప్పటికే 100,000 రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు వచ్చేశాయి. విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయింది. కనీసం ఈ 400 ఎకరాల్లో మీరు ఒక గ్రీన్ పార్క్ నిర్మించి కొన్ని 100,000 చెట్లు పెంచి కేబీఆర్ పార్క్ లాంటి దాన్ని మరొకటి సృష్టిస్తే మీ పేరు చిరకాలం నిలబడిపోతుంది.
కావాలంటే అహ్మదాబాద్లో మోదీ క్రికెట్ గ్రౌండ్కి తన పేరే పెట్టుకున్నట్టు ఈ పార్క్కి మీ పేరే పెట్టుకోండి. అనుముల రేవంత్ రెడ్డి ARR బయోడైవర్సిటీ పార్క్ అని పిలుస్తాం. ప్రజల కోసం ఈ 400 ఎకరాల భూమిని గ్రీన్ పార్క్గా చేసి ఇవ్వండి. మీరు చిరకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అలా కాకుండా వాటాల కోసం, కమిషన్ల కోసం కక్కుర్తిపడి మీరు మీ మంత్రివర్గం ఈ భూమిని అదానికో, మెగా కృష్ణారెడ్డికో, ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థకో, మరో అంతర్జాతీయ సంస్థకో అమ్ముకుంటే అంతకన్నా దారుణం మరొకటి ఉండదు. ఈ 400 ఎకరాల భూమిని వేలం వేస్తే ఖచ్చితంగా మీకు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయల వరకు డబ్బు వస్తుంది. అది సంక్షేమ పథకాలకు, రైతు బంధుకో, రైతు రుణమాఫీకో మీకు ఉపయోగపడుతుంది. మీ తపన అంతా అందుకోసమేనని తెలుసు. మీరు ఈ 400 ఎకరాలు అమ్ముకొని ఆ డబ్బు తీసుకెళ్లి సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే మీకు పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్, బీజేపీలు ఈ సమస్యని రాజకీయం చేస్తున్నాయని కూడా జనానికి తెలుసు. హైదరాబాద్ చుట్టుపక్కల వందల వేల ఎకరాలు అమ్ముకుని జల్సాలు చేసిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ దారుణాలు జనం ఇంకా మర్చిపోలేదు. ఈ 400 ఎకరాల భూమి కోసం ఉద్యమం చేస్తున్న బీఆర్ఎస్ ఆనాడు హైదరాబాద్ నడిబొడ్డులో 100 ఎకరాలు అమ్ముకోలేదా? కానీ ఆనాడు బీఆర్ఎస్ చేసిన దుర్మార్గాలను మీరు మళ్లీ చేయకండి. సంపద సృష్టించి వాటిని ప్రజలకు పంచిపెడతా అంటూ ఎన్నికల్లో మీరిచ్చిన నినాదాన్నే మీరు మర్చిపోయినట్లున్నారు. సంపద సృష్టించడం అంటే ప్రజల భూమిని, ప్రజల ఆస్తుల్ని అమ్ముకుని ఆ డబ్బుతో ప్రభుత్వాలు నడపడమా? సంపద సృష్టి అంటే ఇదే? ఒక్కసారి ఆలోచించండి. అసలు రేపటి తరం గురించి మీకు ఏమైనా ఆలోచన ఉందా? మీరు, మీ మంత్రులు, మీ కుటుంబాల్లో రేపటి తరం కోసం ఖచ్చితంగా 100 ఎకరాలు కొనిపెట్టుకుని ఉంటారు కదా. ఏ కోకాపేటలోనో, మొయినాబాద్లోనో, 111 భూముల్లోనో కుటుంబ సభ్యులకు రేపటి తరం కోసం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు అందరూ 100 ఎకరాలు సేకరించి పెట్టుకున్నారు కదా. కానీ ప్రజలందరికీ ఫామ్ హౌసులు, 100 ఎకరాల భూములు ఉండవు. వాళ్ళకి ఉదయం, సాయంత్రం నడకకి ఓ అరగంట సేద తీరడానికి పార్కులు మాత్రమే ఉంటాయి. వాటిని కూడా ఐటీ పార్కులకు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్లకు అమ్మేసుకుంటామంటే రేపటి తరానికి ఏం మిగులుతుంది? ఒక 50 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో కాంక్రీట్ జంగిల్ తప్ప ఒక పచ్చని చెట్టైనా ఉంటుందా? హైదరాబాద్కి భూముల కొదవే ఉంది. సిటీకి 360 డిగ్రీల చుట్టూ లక్షల ఎకరాల భూమి ఉంది. అందులో ప్రభుత్వ భూమి కావలసినంత ఉంది. సిటీలో జనం మధ్య ఉన్న ఈ 400 ఎకరాల భూమి మీకెందుకు? ORR చుట్టుపక్కల వందల వేల ఎకరాల భూమి లేదా? అక్కడ ఐటీ పార్కులు డెవలప్ చేయకూడదా? ఇక్కడ జనం మధ్య ఉన్న ఈ స్థలంలోనే రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్, ఐటీ పార్కులు కట్టాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ మిత్రులు సలహాలు ఇచ్చారా? కంచిగచ్చిబౌలిలో 400 ఎకరాలు అమ్మవద్దంటూ బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆందోళనలో ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనం ఉంటుంది. కానీ ఈ 400 ఎకరాలను అమ్మకండి. దీన్ని ఒక అద్భుతమైన గ్రీన్ పార్క్గా, మ్యాన్మేడ్ ఫారెస్ట్గా చేయండి అని ప్రజలు చేస్తున్న డిమాండ్లలో సామాన్య ప్రజలెవ్వరికీ వ్యక్తిగత ప్రయోజనాలు లేవు. ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకుంటే చాలు. ఈ 400 ఎకరాలని మీరు ఒక గ్రీన్ పార్క్గా తయారు చేసి 10 ఏళ్ల తర్వాత ఒక్కసారి ఇక్కడికి రండి. మీ పేరు చరిత్రలో ఎలా నిలబడిపోతుందో అర్థం చేసుకోండి. జీవితంలో ప్రతి అంశం ఆర్థిక ప్రయోజనాలతోనే ముడిపడి ఉండదు. ఎక్కడో చోట సామాజిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. వాటి గురించి ఆలోచించడమే నాయకత్వం. మీలో ఇంకా నాయకుడి లక్షణాలు మిగిలి ఉన్నాయని భావిస్తున్నాను. ఎన్నికల్లో గెలవడానికి అడ్డు అదుపు లేకుండా, అంచనాలు తెలియకుండా హామీలిచ్చి వాటిని నెరవేర్చడానికి ప్రజల భూముల్ని అమ్మేస్తామంటే ఆ వాదనలో హేతుబద్ధత ఏముందో మీరే ఆలోచించండి. ఓ ఆదివారం ఉదయం కేబీఆర్ పార్క్లో సరదాగా ఓ 4 కిలోమీటర్లు ఆ చెట్ల మధ్య వాకింగ్ చేయండి. అక్కడి స్వచ్ఛమైన గాలి పీల్చండి. ఒళ్ళంతా చెమట పట్టేటట్టు నడిచొచ్చి చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద కూర్చొని రిలాక్స్ అయి చూడండి. ఎంత ఆనందం దొరుకుతుందో. హైదరాబాద్లో సామాన్య ప్రజలకు కావాల్సింది ఇదే. అందుకే మిమ్మల్ని కోరుతున్నది ఒక్కటే. ఐటీ పార్క్ నిర్మించండి, కంపెనీలకు భూములు ఇవ్వండి, ఉద్యోగాలు సృష్టించండి. కానీ అందుకోసం ప్రజల జీవితాలను బలి చేయకండి. ఆ 400 ఎకరాల కంచి గచ్చిబౌలి భూముల్ని ఒక మంచి బయో పార్క్గా తయారు చేయండి. ఒక సామాన్యుడిగా నా విజ్ఞప్తి ఇది. ఇట్లు మీ సామాన్యుడు.